ప్రవచకులు కురవి గోపీకృష్ణ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. మనం గజేంద్ర మోక్షం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. శర్మ గారు, ఇప్పుడు గజేంద్ర మోక్షం గురించి మాకు చెప్పబోయే ముందు, అంటే రుక్మిణీ కళ్యాణం అయితే పెళ్లి కాని పిల్లలు చదవాలి అని చెప్పారు. మరి ఇప్పుడు గజేంద్ర మోక్షం అనేది ఏ సమయంలో చదవాలి, ఎప్పుడు చదవాలి? భాగవతము సాయంకాలం పూట చదవమని ఉన్నది. గజేంద్ర మోక్షణము భాగవతంలో ఉన్న ఒక భాగాన్ని గజేంద్ర మోక్షణము అష్టమ స్కందంలో ఉన్నది. అది పొద్దున పూట చదవాలి అంటారు. మనం ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు గణపతితో ప్రార్థన చేయాలి, అప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ఆ విధంగానే ప్రతిరోజు కూడా నిద్ర లేవంగానే కాలకృత్యాలు నిర్వర్తించుకొని గణపతిని ప్రార్థన చేసుకొని పొద్దున పూట గజేంద్ర మోక్షణం పూర్వం చదివేవారు. ఆ విధంగా ఒకసారి గజేంద్ర మోక్షణం ప్రారంభంలో గణపతిని ప్రార్థన చేద్దాం. లక్ష్మీం తనాతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాలం హైరంబమంబురహడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార ధూరంధరన్న. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, ఆదో పూజ్యో గణాధిప అన్నారు. గణపతికి నమస్కారం చేసుకుంటాం. మనం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాము అంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆటంకాలు తొలగాలి అంటే గణపతి యొక్క ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి యొక్క శ్లోకంలో గణపతి యొక్క ప్రార్థనలో పూర్వము ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతముల యొక్క రెక్కలను ఖండన చేశారు అన్నారు. పర్వతాల యొక్క రెక్కలు ఖండన ఎందుకు చేశారు అంటే, రెక్కలతో ఎగురుతూ పక్షులు ఎలా అయితే రెక్కలతో ఎగురుతూ ఉంటాయో పర్వతాలు కూడా ఎగురుతూ జనావాసాల మీద పడి అందరూ కూడా మృత్యువాత పొందుతూ ఉండేవారు. పర్వతాలు ఎగరటం ఏంటి సార్? పర్వతాలకి రెక్కలు ఉన్నాయండి. అలా రెక్కలతో జనావాసాల మీద పడిన మాత్రమునే జన నష్టం అవుతోందని ఈ యొక్క ఇంద్రుడు, దేవేంద్రుడు, ఆయన యొక్క ఆయుధము వజ్రాయుధం, దానితో రెక్కలను ఖండన చేశారు, ఛేదింపబడ్డారు. అప్పటి నుంచి పర్వతాలు ఒకచోటే ఉన్నాయి. ఆ విధంగానే మనం మొదలు పెడదామంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. స్వామి, ఓ గణపతి, పూర్వం ఇంద్రుడు ఏ విధంగా అయితే ఆ రెక్కలు ఖండన చేసి పర్వతాన్ని ఒకచోట స్థిరంగా పెట్టారో, నీ అనుగ్రహంతో మాకు వచ్చేటువంటి దోషాలన్నీ తొలగింపచేవయ్యా అనేటువంటి అర్థంగా వస్తుంది. కాబట్టి పొద్దున పూట గజేంద్ర మోక్షణం ప్రారంభం చేసేటప్పుడు ముందుగా ఈ యొక్క గణపతి శ్లోకాన్ని చదువుకోవాలి. దానితో పాటు పొద్దున పూటే ఎందుకు గజేంద్ర మోక్షణం చదవాలి అంటే, జగములు తెలియని వారు గజములు. జగ తిరగవేయండి, గజ. ఆత్మశక్తిం న జానాతీతి గజ నిరంతర లోలాయమాన గజ. మనం పొద్దున్నే నిద్రలేవంగానే ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటాం. మధ్యాహ్నం సాయంత్రానికి వచ్చేటప్పటికల్లా మనసు మారిపోయి చేయవలసిన పని చేయకుండా నాగా పెట్టి, అంటే హోల్డ్లో పెట్టి వేరే పనుల మీద వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అవి ఎందుకని అంటే, గ్రహముల యొక్క బాధల వలన మనం అనుకున్నవి ముందుకు వెళ్ళవు.